ఇక ఒకవైపు మరి బీఆర్ఎస్ నాయకులు చేసే పనులేమో మరి ఇక్కడ ప్రజోపయోగంగా మరి ప్రజలకు అవసరమైన పనులను చేపడుతూ మరి ఇక్కడ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారాన్ని చూస్తూ ఉంటే ఇక కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తా ఉన్నారు అంటే ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ ఎగవాడి తినాలి అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మహదేవ్పూర్ మండల కేంద్రానికి సంబంధించి బాలుర పాఠశాలలోని మరి శిథిలావస్థకు చేరినటువంటి ఏదైతే ఇలా స్కూల్ ఉన్నదట, ఈ స్కూల్ శిథిలావస్థకు చేరింది. దీని అంతా కూడా డిస్మాంటల్ చేసి మరి అక్కడ కొత్తగా పాఠశాల నిర్మాణం కోసం అని డిస్మాంటల్ చేస్తే దానిలో విలువైన కర్ర ఉంటుంది. ఇవన్నీ గూనిళ్ళు అన్నప్పుడు దానిలో విలువైన కర్ర, దానికి సంబంధించిన విలువైన డోర్లు, కిటికీలు ఇవన్నిటిని కూడా మరి నిబంధనల ప్రకారం ఏదైతే గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డు పెట్టి వేలం వేసి దాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. కానీ మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కన్నుపడ్డదో, అధికారులకు లంచగొండికి అలవాటు పడ్డరో మరి ఇక్కడ మొత్తానికి అందరూ కుమ్మక్కై మరి దాన్ని సామాగ్రిని అంతా కూడా అమ్ముకొని జేబులు నింపుకోవాలనుకున్నారు. కానీ మొత్తానికైతే ఎవరికి సంబంధం లేకుండా, నోటీస్ బోర్డు లేకుండానే విలువైన కర్రను, విలువైన ఫర్నిచర్ సామాగ్రిని అంతా కూడా మరి పట్టుకెళ్లిపోయి అన్యాక్రాంతం చేసి జేబులు నింపుకుంటున్న పరిస్థితి. దీని మీద నిన్నటి రోజున మరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బీఆర్ఎస్ మరి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పాఠశాల సామాగ్రి విక్రయంపై ఫిర్యాదు. మహదేవ్పూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో తొలగించిన పాత గదుల్లోని సామాగ్రిని నిబంధనల విరుద్ధంగా బహిరంగ వేలం నిర్వహించకుండా అక్రమంగా విక్రయించారని కలెక్టర్, జిల్లా విద్యాధికారికి బీఆర్ఎస్ మహిళా విభాగం మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేదార్ గీత గురువారం ఫిర్యాదు చేశారు. మహదేవ్పూర్ పాఠశాలలోని 8 గదులను డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఆయా గదుల్లో వినియోగించిన విలువైన మరి ఇనుప సామాగ్రి, టేకు కలప, ఇతర వస్తువులు ప్రభుత్వ ఆధీనంలో భద్రపరిచి బహిరంగ వేలం ద్వారా విక్రయించాలి. కానీ పాఠశాల సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు, గ్రామ పంచాయతీ మరి పాలక వర్గం కలిసి ఎలాంటి వేలం నిర్వహించకుండా అక్రమంగా సామాగ్రి విక్రయించినట్టు తమ దృష్టికి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సామాగ్రిని తిరిగి స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ డిఈఓను కోరినట్టు ఆమె తెలిపారు. ఇవాళ దోచుకోవడానికి ఏది మరి కాదేది అనర్హం అన్నట్టు ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకోవాలని ఇప్పుడే చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో మరి మంత్రులే ఎక్కడ భూమి ఉంటే అక్కడ మరి గద్దల్లాగా వాలి కబ్జాలు చేస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎవరు ఏ శాఖలో ఏం దొరికితే దాన్ని దోచుకుంటా ఉంటే మేమేం తక్కువ తిన్నామని కింది స్థాయి కాంగ్రెస్ నాయకులు ఇలా పాఠశాలను డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ చేసినటువంటి ఆ కర్ర, అదేవిధంగా ఫర్నిచర్, అదేవిధంగా డోర్లు కానీ, కిటికీలు కానీ వాటన్నిటిని మరి గ్రామ పంచాయతీలో బహిరంగ ప్రకటన నోటీస్ బోర్డులో వేసి మరి దాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సి ఉండగా మరి అక్రమంగా మరి అమ్ముకొని జేబులు నింపుకుంటా ఉన్న దుస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నిబంధనలు ఏవి వర్తించవు. అధికారులకు బాధ్యత ఉండదు. వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేవాడే ఉండడు. ఇక భూపాల్పల్లి కలెక్టర్ అయితే మరి ఇక్కడ ఏదైతే మహదేవ్పూర్ సర్పంచ్ కి సంబంధించి ఆయనది ఏం కులమో తేల్చుకొని హైకోర్టు మరి ఆయనకు ఏదైతే నోటీసులు జారీ చేస్తే ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు. మరి రెడ్డిగాళ్ల కులస్తుడు, గాళ్ల కులం సర్టిఫికేట్ మీద మరి అది తీసుకొని సర్పంచ్ గా నిలబడి బీసీలకు అందాల్సిన సర్పంచ్ పదవిని ఒక రెడ్డి సామాజిక వర్గంకు మరి కట్టబెట్టినా కూడా ఇవాళ బీసీలందరూ ఫిర్యాదు చేసిన కోర్టుకు పోయినా వాళ్లకు న్యాయం జరగకుండా ఇలా కలెక్టర్లు అడ్డుకట్టేస్తా ఉన్నారంటే కలెక్టర్లు కూడా కాంగ్రెస్ చేతిలో ఏ విధంగా కీలు బొమ్మలైనరో మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో చూసుకుంటే మరి తేటతెల్లమవుతున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు.